బెట్టింగ్ యాప్స్ మీద మేడం ఏమని స్పందించారండి? అందరూ వీడియో రూపంలో తెలియక చేశామని ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి, అంటే శ్యామల గారు తెలిసి చేశారా తెలియక చేశారా? ఇక్కడ ఎక్స్ డీసీపీ గారు ఉన్నారు లైవ్ లో కూడా మనకి. అలా కాదండి, ఒక విషయం, శ్యామల గారిది ఒక 30 సెకండ్స్ బిట్ ఒకటి ప్లే చేస్తారు కదండి. అవునండి, అదే ఉందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయండి? అంటే ఇప్పుడు 30 సెకండ్స్ ఒకసారి ఇక్కడ మనకి సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు డిపార్ట్మెంట్ కి సంబంధించి. సార్ ఒకసారి 30 సెకండ్స్ యాడ్ గురించి ఒకసారి మీరు ఏం చెప్తారా? బ్రదర్, ఇప్పుడు ఇక్కడ 30 సెకండ్ కానీ 10 సెకండ్ కానీ ఇంకా 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది ఓ ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తుంది. సరే, వాళ్ళు ఒకసారి పోలీస్ సరెండర్ అయిన తర్వాత పోలీస్ ఇంటరాగేషన్ ఏం చెప్తారు, దట్ విల్ బి కమ్ టు ద పిక్చర్. ఓకే సార్, మీరు నాతో ఓకే నాకు ఎవరు చెప్పలేదు, నాకు కాల్ చేస్తారని, లేకపోతే నాకు తెలీదు లైవ్ లో తీసుకుంటున్నారని ఒకటి. అండ్ ఈ రోజు కోర్టులో ఉంది. ఓకే, కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తే ఓకే, థ్యాంక్ యూ. అది కూడా మంచిది, కోర్టు డైరెక్షన్స్ ఉంటుంది. మాట్లాడు. అంటే శ్యామల గారు ఇండస్ట్రీకి బాగా తెలిసిన వాళ్ళు, అండ్ ఇప్పుడు వైసీపీలో కూడా అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆమె సైన్ నుంచి ఇంతవరకు అందుకోసమే దీన్ని ఇంత బాగా ఫ్యాబ్రికేట్ చేశారు. 10:30కి కంప్లైంట్ ఇస్తే 10:30కి ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే, సో అంటే 60 సెకండ్స్ లో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఓకే ఓకే, సో దీన్ని గిన్నిస్ రికార్డులకి ఎక్కించాలి. అంటే అంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా, లేకపోతే మీరు కూడా అంటున్నారు ఒక 30 సెకండ్స్? అది కనిపెట్టండి సార్. ఓకే, అది నిజమా సరిపోతుంది సార్, చాలా ఈజీ థింగ్ అది. ఓకే, ముందు దాని వెనకాల ఏముందో తెలియదు కదా మనకి. సో తనైతే తెలిసి చేశారా లేకపోతే తెలియక చేశారని కూడా తెలియదు ఎవరికి. సార్ నేను అదే చెప్తాను. ఓకే, ఆ ఓన్లీ 30 సెకండ్స్ చూపించి తను ప్రమోట్ చేశారా తను ప్రమోట్ చేయలేదా లాంటిది దాంట్లో ఏం లేదు. సరే సార్, ఇప్పుడు యువరాజ్ గారు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి అంటే పిఏగా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి అలాంటి ఇన్వాల్వ్మెంట్ జరిగిందా అండి? సార్ నేను పిఏగా ఉండింది లాస్ట్ 3 months నుంచి సార్. ఓకే, దానికి ముందు మనకు తెలియదు సార్.